అవును శాన్వి, పండక్కి షాపింగ్ అయిపోయిందా? అయిపోయిందక్క. ఇక్కడే కొనుక్కున్నాను 2, ఇంకోటి మా ఆయన తీసుకొచ్చారు. ఏ నాది అంతే, నేను 2 కొనుక్కుంటే మా ఆయన ఒకటి నాకు గిఫ్ట్ ఇచ్చారు. అంటే ఇది పర్లేదే. ముందే ప్లాన్ కదా, మీరు కావాలని 2 కొంటారా? మూడోది ఎలాగో ఆయన తెస్తాడు కదా అని. కరెక్ట్ మా సార్ ఇంత ఇంటెలిజెంట్. అలా ఏం లేదులే, 2 చాలా సర్దుకుంటాము. ఏదో మీరు ఈ సంవత్సరం ఇచ్చారు అంతే, అంతే కదా. అంతేగా సరే, సంక్రాంతి గురించి మీకు ఏం తెలుసో చూద్దాం, ఓకేనా? ఓకే, కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. వెల్కమ్ టు ద వండర్ఫుల్ గేమ్ షో నువ్వా నేనా. చిన్నప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకున్నారు కదా పండగ, సో సంక్రాంతి గురించి మీ ఐక్యూ ఏంటని తెలుసుకుందాం. ఆర్ యు రెడీ? ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? అది వేరు ఇది వేరు, ఇది ఎలా అవుతుంది? అంటే మీరు ముందుగానే మకర సంక్రాంతి, భోగి, కనుమ ఇవన్నీ లెక్కేసుకుని ఉంటారు, దీని గురించి ఏదో అడుగుతానని. సరే, ఈ సంక్రాంతికి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి? బోల్డ్ అని ఉన్నాయి, లెక్క పెట్టింది ఎవరు? పంచ పాండవులు ఎంతమంది? ఓ 20 మంది ఉంటారా? తెలియదని చెప్పు ఓ మాట. నేను పంచ పాండవులు ఎంతమంది అని అడిగినట్టు ఈ పండగకి ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అని అడిగా. అది చూసి కూడా చెప్పలేదు. అది పరిస్థితి. 5. సరే, ఫస్ట్ సినిమా ఏది అందులో? రాజాసాబ్. ఆల్రెడీ అయిపోయింది. బానే ఉంది ఐక్యూ. ఓకే, రాజాసాబ్ గురించి అడుగుతాను. రాజాసాబ్లో ఎంతమంది హీరోయిన్లు? 4. నేను ఊరికే ఏలెత్తా. 3. అదే నేను 3 అనబోయి తను 4. సరే ఏమో అని. ఒకసారి హింట్ ఇచ్చాం కదా, నలుగుపోవడమే. అట్లుంటది మనతోని. సరే, రాజాసాబ్లో తాతగా వేసిన హీరో ఎవరు? తాత క్యారెక్టర్లో వేసిన హీరో ఎవరు? ఖతం, బాయ్ బాయ్, టాటా. అక్కడ డ్రెస్సులు పెట్టాను, వెళ్ళి దాని గురించి చెప్పండి. వెళ్ళండి, సరే నువ్వు చెప్పు, ఫస్ట్ చెప్పు. లాస్ట్ లో చెప్తాను. గెట్ అవుట్. వెళ్ళండి. పండగలకి ఎన్ని డ్రెస్సులు కొన్నావంట, వీటికి మాత్రం రెడీ అయిపోతుంది. సార్ ఏంటి సార్ అది? పండగలకి ఎన్ని డ్రెస్సులు కొన్నావంట, వీటికి మాత్రం రెడీ అయిపోతుంది. ఎనీవే, పండగకి రిలీజ్ అవుతున్న 5 సూపర్ సినిమాలకి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కమెంట్లో పెట్టండి.